హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేశారంటే ఆల్ అనే బటన్ వస్తుంది. దాని పక్కనే దాన్ని కూడా టచ్ చేసినట్టు అయితే కనుక మన వీడియో ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే కనుక మీకైతే కనుక మీ ఫోన్లోనే ఉచితంగా అనేది చూడొచ్చు అనమాట. అదేవిధంగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా కానీ సబ్స్క్రైబర్ అనేది చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాక్ కలర్లో ఉంటుందన్నమాట ఆ సింబల్ వచ్చేసి. దానిపైన టచ్ చేసినట్టు అయితే కనుక మన ఛానల్ అప్పటికప్పుడే సబ్స్క్రైబర్ అనేది అవుతుంది. మేము ఎప్పుడు వీడియో చేసినా కానీ నోటిఫికేషన్ ద్వారా అయితే కనుక మీకైతే కనుక అందుతుంది అనమాట. సబ్స్క్రైబర్ అనేది చేసుకుంటే కనుక మన ఏపీ రాష్ట్రంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి పెన్షన్లకు పంపిణీ అదిరిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చాడు. అదేంటో ఇప్పుడు మనం వివరాలన్నీ తెలుసుకున్న ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియో అనేది చివరి వరకు చూసి లైక్ చేయడం మర్చిపోవద్దండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత కొంతమందికి అయితే ఈ వీడియో అనేది వెళ్ళటం జరుగుతుందన్నమాట. మీరు చేసే లైక్ చాలా విలువైంది నాకైతే కనుక. పింఛన్లు మన ఏపీ రాష్ట్రంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పింఛన్లు అయితే కనుక ఫస్ట్ ప్రతి నెల 1వ తారీఖే పింఛన్లు పంపిణీ చేస్తారన్నమాట. ఈ నెల ఏం జరిగిందంటే నవంబరు ఈరోజే 30వ తారీఖే ఇస్తున్నాడు అనమాట. ఎందుకు ఇస్తున్నాడంటే ఎందుకంటే ఎప్పుడైనా కానీ చెప్పాడు కాబట్టి సండే వస్తే ఆదివారం అనేది వస్తే కనుక ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తాను నేను పింఛన్లో అని చెప్పాడు కాబట్టి లీవ్ వచ్చింది కాబట్టి ఈరోజు అయితే కనుక ఆదివారం వచ్చింది కాబట్టి డిసెంబర్ 1వ తారీఖు అందుకని నవంబర్ 30వ తారీఖే పింఛన్లు అయితే పంపిణీ చేస్తున్నారు అనమాట. ప్రతి ఒక్కరూ పింఛన్లు అయితే కనుక ఈ నెల నవంబర్ 30వ తారీఖే పింఛన్లు పంపిణీ చేస్తున్నాడు కాబట్టి నిన్న నెల ఎవరైతే తీసుకోకుండా ఉంటారో అక్టోబర్ నెలది ఈ డిసెంబర్ది ఒకేసారి కలిపి మాత్రానికి అయితే కనుక వస్తుందన్నమాట. ఇతంత పెన్షన్ అయితే కానీ 8,000, వికలాంగులకైతే 16,000 రూపాయలు అయితే ఒకేసారి పంపిణీ చేస్తున్నాడు. మనకైతే ఇంతకుముందు అయితే కనుక పెన్షన్ అనేది ఒకరోజు మాత్రానికే ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడు 3 నెలలు కొని తీసుకోవచ్చు. 3 నెలల పెన్షన్ కొని ఒకేసారి అనేది తీసుకోవచ్చు. ఈ ఆప్షన్ అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఇప్పుడే విడుదల చేశాడనమాట. ఇప్పుడు పింఛను ఒక రోజుకే అయిపోతుందా, 2 రోజులు ఉంటుందా, 3 రోజులు ఉంటుందా అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాము. పింఛన్ అయితే కనుక ప్రతి నెల 3 రోజుల వరకు తీసుకోవచ్చు అనమాట. 1వ తారీఖు నుంచి 3వ తేదీ వరకు మాత్రానికి ఈ పింఛన్ల పంపిణీ అయితే జరుగుతూనే ఉంటుంది. మీ ఊరిలో ఎక్కడున్నా కానీ మీరు బయట ఉన్నా కానీ మీ సొంత ఊరికి వచ్చి పింఛన్ అనేది ఈ నెల డిసెంబర్ 1వ తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్ అయితే కనుక ఈ నవంబర్ 30వ తారీఖే పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు. మీరు ఎక్కడున్నా తప్పకుండా పెన్షన్ అయితే అనేది తీసుకోవచ్చు అనమాట. డిసెంబర్ 2వ తేదీ వరకు కూడా ఈ ఆప్షన్ అనేది ఉంటుంది. మళ్ళీ అయితే కానీ ఇవ్వరన్నమాట. అందుకనే ఈ నెల 1వ తేదీ ఆదివారం వచ్చింది కాబట్టి మనం ముందుగానే వచ్చి మన పెన్షన్ అనేది తీసుకోవాలన్నమాట. ఈ 2 నెలల పెన్షన్ అనేది నవంబర్ది డిసెంబర్ది 2 నెలలది కలిపి ఒకేసారి ఈ నవంబరు 30వ తారీఖే పెన్షన్లు అయితే ఇస్తున్నాడు కాబట్టి ఆ తేదీ మాత్రానికి 2 నెలల పెన్షన్ అయితే ఎవరైతే తప్పుపింటారో పెన్షన్ తీసుకోకుండా రేపు నెల తీసుకున్నాంలే అనుకున్న వాళ్ళందరూ ఈ నెల ఇప్పుడు తీసుకోవచ్చు అనమాట. 8,000 రూపాయలు ఒకేసారి 8,000 రూపాయలు 2 నెలల పెన్షన్ కలిపి వస్తుందన్నమాట. మీకైతే కనుక ఎవరు టెన్షన్ పడిన అవసరం లేదు. ఇప్పుడు ఒక రోజుకి అనేది పింఛన్ అనేది ఆగిపోతుంది అనమాట. 1వ తారీఖు నుంచి 3వ తేదీ వరకు అయితే ఉంటుంది. 3 నెలల పెన్షన్ ఒకేసారి కొని తీసుకోవాలని ఆప్షన్ అయితే ఉందన్నమాట. అందుకని ఈ వీడియో అనేది మీ బంధుమిత్రులకు షేర్ చేస్తే కనుక వాళ్ళకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే అప్డేటు. మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి మీరు చేసే లైక్ చాలా విలువైంది నాకు. మీరు లైక్ చేస్తేనే మరింత కొంతమందికి అయితే ఈ వీడియో అనేది వెళ్తుంది అనమాట. ప్లీజ్ అండ్ లైక్.